ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ వీడియోలో నేను మైక్రోవేవ్ ఓవెన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మనము యూస్ చేసిన లెమన్ పీల్స్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ఒక నిమ్మ చెక్క రసం అంతా సరే దీంట్లో పిండుకోవాలండి. మనం లంచ్లో యూస్ చేసినప్పుడు నిమ్మ రసం పిండుకున్న తర్వాత కొంచెం రసం ఉంటుంది కదండి, వీటిని ఇట్లాగా వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ పెట్టుకొని ఏం చేయాలంటే తర్వాత అవెన్ ఆన్ చేసుకొని మనము ఈ లెమన్ పీల్స్ వేసిన దీన్ని ఇందులో పెట్టి మీకు చెప్పాను కదండి టైమింగ్స్, సెకండ్స్, మినిట్స్, 10 minutes. 10 minutes అవసరం లేదు, మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి 2 minutes తీసుకుంది. కనిపిస్తుంది కదండి. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కుతాం. 2 minutesలో మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది బాగా మరిగి ఆవిరి అనేది పడుతుందన్నమాట. సో మనం 2 minutes టైం అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నేను మళ్ళీ ఇంకొక 2 minutes ఎక్స్ట్రా ఇచ్చేయండి. అంటే మనకి ఏమవ్వాలంటే ఆ వాటర్ అనేవి చక్కగా బాయిల్ అయ్యి ఆ వాటర్ ఆవిరంతా లోపల బాగా పట్టాలన్నమాట. ముందే మనం ఎక్కువ టైం ఇవ్వకూడదు. జస్ట్ ఒక 2 minutes చెక్ చేశాను నేను పెట్టిన వాటర్కి అది బాయిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎక్స్ట్రా అడిషనల్గా 2 minutes ఇచ్చాను. మీరు ఇదే టైంలో ఇంకా కావాలి అనుకుంటే మనం ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇంకొక మినిట్ పెరిగిపోతుంది. అంటే ఏమవుతుందంటే చక్కగా వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి, మంచిగా ఆవిరి పట్టేసేయాలి. ఆ స్మెల్ అదంతా కూడా మనం కుక్ చేసిన వాటి స్మెల్ అన్నీ కూడా పోవాలన్నమాట. చూడండి, ఓవెన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. వాటర్ అనేవి చక్కగా బాయిల్ అయ్యి మనకు ఆవిరి పడుతుంది. ఒక 2 minutes అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు తర్వాత ఓపెన్ చేద్దాం. 2 minutes తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనం ఓవెన్ తీసేద్దామండి, ఆఫ్ చేసి. దీంట్లో ఉన్న బౌల్ హీట్ చూసుకొని దీన్ని బయట పెట్టేసేద్దాం. పెట్టేసిన తర్వాత మనం టిష్యూని తీసుకొని కొంచెం అదే లెమన్ వాటర్లో డిప్ చేసి ఈ గ్లాస్ ప్లేట్ కూడా తీసేయాలండి, వాష్ చేసుకుందాం మనం. ఆ గ్లాస్ ప్లేట్ లేకుండా మాత్రం ఆపరేట్ చేయకూడదండి. వెబ్ చేసుకున్న టిష్యూ తోటి ఒకసారి అంతా ఈ సర్ఫేస్ని తుడిచేద్దాం. ఒక్కసారి తడి టిష్యూ తోటి చక్కగా అన్ని కార్నర్స్ కొంచెం ఆల్రెడీ మనం వైప్ చేయకపోయినా కూడా చూడండి, స్వెట్ అంతా ఇట్లా పట్టేసి ఉంటుంది కార్నర్స్లో కూడా. ఇంకొక టిష్యూ తీసుకొని చక్కగా తుడిచేసామంటే మనం కుక్ చేసిన ఫుడ్, ఒకవేళ ఏదైనా నాన్ వెజ్ చేసినా దాని స్మెల్ కానీ ఏదన్నా మొత్తం అంతా నీట్గా పోయి ఫ్రెష్గా ఉంటుంది అవెన్. తర్వాత మీరు ప్లగ్ తీసేసి కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టండి. పిల్లలు అది ఉన్నది డోర్ హ్యాండిల్ తీస్తారేమో, జాగ్రత్తగా చూసుకొని ఓపెన్ చేసి ఉంచితే చక్కగా డ్రై అయిపోతుంది. ఈ కార్నర్స్లో పట్టిన తడి చెమ్మ అంతా క్లీన్గా తుడిచేసుకోవాలి మనం. ఎందుకంటే డోర్ మళ్ళీ క్లోజ్ చేస్తాం కాబట్టి ఎక్కడ తడి లేకుండా మీరు టిష్యూ తోటి అయితే మంచిగా ఎక్కడ తడి లేకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పైన కూడా ఉంటాయండి ఇట్లాగా గ్రిల్స్ లాగా, ఈ పార్ట్స్ కూడా తుడుచుకోవాలి మనం. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనం ఈ రింగ్ పెట్టేసి ఈ ప్లేట్ని కూడా పెట్టేసి ఇట్లా ఫిట్ అయిందండి. కొంచెం అదే లెమన్ వాటర్ తోటి కాస్త దీని మీద కూడా తుడిచామంటే ఈ వాటర్ పెట్టినప్పుడు, గ్లాసెస్ పెట్టినప్పుడు ఉన్న తడి అనేది డ్రై అయ్యి అట్లా మనకి కనిపిస్తుందండి. అంతే. అంతే, ప్లేట్ కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అవెన్ అనేది క్లీన్ అయిపోతుంది.
కొంచెం ఈ కార్నర్స్లో ఉన్న డస్ట్ ఇంకా ఒక్కసారి వైప్ చేసేసానంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు అవెన్ ఎంత క్లీన్గా ఉందో. మనం ఏమైనా బేకింగ్ చేసినప్పుడు కొంచెం అవి స్మెల్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్గా లేకుండా మనకి ఈ విధంగా మనం ఎక్కువ కొంచెం నాన్ వెజ్ చేసిన, రెగ్యులర్గా వంట చేసిన మనం ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటే అవెన్ అనేది నీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.